గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. 2026వ సంవత్సరం 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉందంటే, ఈ వృశ్చిక రాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు, రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. రాహు అర్ధాష్టమం, తర్వాత గురువు అష్టమం. ఈ రెండే. గురువు అష్టమంలో ఉంటే ప్రాణకంటకుడు, నీ నూరే నేను చెడగొడుతుంది. ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ ఏదైనా జరిగిందనుకో, ఇది జరిగింది ఎవరికి చెప్పకూడదు. పద్ధతి అయితే తప్పనిసరి అయిపోతుంది, చెప్పకూడని పని అవుతుంది. వాడు ముఖ్యమైన మనిషి అవుతాడు, వాడికి నీకు ముఖ్యమైన మనిషి అవుతాడు. వరే నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నట్రా, ఏంటో చెప్పరా అని వాడు అంటాడు. నువ్వు అవతల వాడు అన్నమాట ఏదో చెబుతావు, వాడేంది నిన్ను అవతల వాడిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ మాట చెప్పేప్పటికల్లా వాడు పోయి సరాసరి వాడిని అడుగుతాడు. దీనివల్ల నీ మాట వల్ల తగాదా వస్తుంది. ఎందుకు? చెప్పకూడని మాట ఒకళ్ళ మీద ఇంకోటి చెప్పావు, ఆ చెప్పడం వల్ల సమస్య వచ్చింది. ఆ సమస్య వల్ల గందరగోళం, నీ ఉద్యోగం పోతుంది, ఆ ఉద్యోగం చేసేవాడి ఉద్యోగం పోతుంది. మరి ఆ ఉద్యోగం చేయించుకునేవాడికి సరైన వ్యక్తి దొరకడు. ముగ్గురు 3 రకాలుగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒకళ్ళని గురించి ఇంకోళ్ళకి చెప్పడం చాలా తప్పు. అట్లా చెప్పకూడదు. అట్లా చెప్పడం వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఓ చోట ఏమైంది, పెళ్లి సంబంధం చూడటానికి వెళ్ళారు. పిల్లవాడిని చూడటానికి వెళ్ళి ఆ పక్క వాడిని ఏమండి, ఈ పిల్లాడి మా అమ్మాయి ఇద్దాం అనుకుంటున్నాం, బాగుంటుందా ఎట్లా అంటే వాడంటే, ఆ అబ్బాయికా అని నాకెందుకులే అంటాడు. వాడి వల్ల ఏమి తప్పులేదు. వీడి బుద్ధి ఎట్లాంటి బుద్ధి, పుల్లలు పెట్టే బుద్ధి, బాగుండే వాళ్ళని వేధించే స్వభావం. వాడికి అంటవి, నాకెందుకు లాంటివి అంటే వాడు మంచివాడే కాదేమని పెళ్లి సంబంధం మానుకొని వెళ్ళారు. ఇటువంటి పాపాలు ఎన్నో మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఈ వృశ్చిక రాశికి అట్లాంటి పరిస్థితులు రావటానికి అవకాశం ఉంది. దానివల్ల ఇంకా ఇబ్బందులు పడటానికి అవకాశం కనబడుతుంది. చూడబోతే శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. నన్ను అడిగితే మీరు ఏ పని చేయకుండా ఖాళీ కూర్చోవడం మంచిది అని చెబుతున్నా. కానీ ప్రతి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ప్రతి రాశి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు అట్లా ఉండటం కాదు, మీరు జాగ్రత్త పడాలంటే మీ జాతకం చూపించుకోవాలి. అట్లా జాతకం చూపించాలంటే మేము మీ జాతకాలు చెప్పగలం. మీరు మీ జాతకం చెప్పించుకోవాలంటే ఒక నెంబర్ ఉంది, 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి మీరు తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. మీకున్న అన్ని సమస్యలు పోవటానికి తగినటువంటి శాంతి చేసి మీరు అన్ని విధాలా బాగుండేటట్టుగా చేయగలుగుతాం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చల్లి నిన్ను జలంచి పుస్తకము చేతంబూనిచిన్, నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ వల్కుము. నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని, పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతీ పూర్ణేందు బింబాననాత్. క్షోణితలంబునన్నుదురు శోకగమృక్కిరుచంతు, సైకత శ్రేణికి జంచరీకచయ సుందరవేణికి, రక్షితామరశ్రేణికి తోయజాత భవ చిత్తవశీకరణయిక
వానికి నక్షదాభ శుకవారిజ పుస్తుకరమ్యపానికి 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశి ఎట్లా ఉందో చూద్దాం. మేష వృశ్చికయోర్భూమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు ద్వాదశంలో ఉన్నాడు. మరి కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. కుజుడు, బుధుడు, రాహువు ఈ 3 గ్రహాలు కూడా ఏకాదశంలో ఉన్నాయి. ఈ 3 గ్రహాలు ఏకాదశంలో ఉంటే చాలా బాగా ఉంటుంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి కుజుడు, బుధుడు, రాహువు డబ్బు బాగా వస్తుంది. ఎప్పుడు వచ్చే దానికంటే బాగా ఎక్కువగా వస్తుంది. కుజుడు బాగున్నాడు. స్థలాలు కానీ ఇల్లు కానీ కొనుక్కుంటానే బాగా అవకాశం ఉంది. బుధుడు బాగున్నాడు. వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు. వివాహం జరగటానికి బాగా అవకాశం ఉంది. కానీ 4 గ్రహాలే బాగున్నాయి. మిగతా 4 గ్రహాలు బాగాలేవు. రవి, శని, శుక్రుడు, గురువు, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు రవి, శని, శుక్రుడు, రాహువు, శుక్రుడు, గురువు, కేతువు ఈ గ్రహాలు బాగాలేవు. దీనివల్ల 12 ఉన్నటువంటి మరి ఈ శని వల్ల ఏమిటాయంటే ద్వాదశాంత్యో వ్యయోరిప్ప. ఏలినాడు శని మొదటి భాగం మేషరాశికి. ద్వాదశాంతి 12 ఉన్నాడు. ఈ మేషరాశికి 12 ఉంటే వ్యయకారకుడు. విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టిస్తాడు. అప్పులు తెచ్చి కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు. ఎంత డబ్బున్నా చాలదు. ఏదో రకమైన ఖర్చు. ఇట్లా విపరీతమైన సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం ఉంది. ఈ మేషరాశి పరిస్థితి చెప్పాలంటే చాలా కష్టదాయకంగా ఉంది. అయితే ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకొని, ఏమంటే నాది మేషరాశి అండి, నాకు బాగానే ఉంది కదా, మీరు బాగాలేదు అని చెప్పారు అని అడుగుతారు. రాశి ఎట్లా వచ్చిందో తెలియాలి. ఈ రాశి పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము. ఆ టైముకి ఏ నక్షత్రం ఉంది. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఈ మొత్తం కలిసి మేషరాశి. ఈ మేషరాశి అవునా కాదా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూడాలి. ఏదో పిలిచే పేరుని పెట్టి చూసేది అది కాదు. తర్వాత ఏంటంటే గోచారం అనేది 25 వంతులే జరుగుతుంది. మరి మిగతా 75 వంతులు పుట్టిన టైమును బట్టి జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అందులో ఈ సంవత్సరం అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఏమీ చెప్పడానికి వీలు కాకుండా ఉంది. సగం బాగుంది, సగం బాగాలేదు. బాగున్నది వచ్చింది చాలక బాగా లేని వారు అప్పులు చేసుకోవాల్సి వస్తుంది. పైన అప్పులు చేసినా కూడా బాధలు, సమస్యలు, హాస్పిటళ్ళు, ఖర్చులు, ఇట్లా విపరీతమైన ఖర్చులు. కొన్ని అనవసరమైన కేసులు నెత్తినబడతాయి. ఏమీ లేదు, పిల్లలు ఉన్నారు, కాపీ కొట్టారనుకోండి డీబార్, మళ్ళీ చదివే పని లేదు, జెడ్ మార్క్ పడిపోతుంది. ఇట్లా కొన్ని పొరపాట్ల వల్ల మరి ఏదో అనవసరమైన ఒక్కోసారి ఏమవుతుంది, మనం ఎవరింట్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళ ఇంట్లో అంతకుముందు వస్తువు పోయింది అనుకుంటున్నారు. ఈ లోపల వచ్చేటప్పటికల్లా ఈ మనిషికి ఇక్కడ ఉన్నాడు కాజేశాడేమో,
ముందు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు. నువ్వు కాల్ చేయకపోయినా దొంగతనం నీ మీద పడుతుంది. ఇటువంటి రకరకాలైన సమస్యలు. ఈ సంవత్సరం శని వల్ల ఇబ్బంది పడేవాళ్ళు 5 కనపడుతున్నారు. ఎవరు 5 అంటే మేషరాశికి 12వ శని, మీనరాశికి 1వ శని, కుంభరాశికి 2వ శని, ధనస్సు రాశికి 4వ శని, సింహరాశికి 8వ శని. ఇది ఏలినాటి శనిలో ఇవి 5 రకాలన్నమాట. ద్వాదశస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. నేను చెప్పా కదా, సింహరాశికి 8 ఉన్నాడు శని, ధనస్సు రాశికి 4 ఉన్నాడు శని, కుంభరాశికి 2 ఉన్నాడు శని, మీనరాశికి 1 ఉన్నాడు శని, మరి మీనరాశికి 12 ఉన్నాడు శని. ఇట్లా శని ఉండేటట్లయితే ద్వాదశం అంటే 12, అష్టమం అంటే 8, జన్మం అంటే 1, అష్టమం ద్వాదశం జన్మం ద్వితీయం అర్ధాష్టమం. ఇట్లా కనుక శని ఉంటే మీరు బతకడం చాలా కష్టమవుతుంది. ఆత్మహత్య చేసుకుందామన్నంత బాధ కలుగుతుంది. ఈ సంవత్సరం వల్ల కూడా సింహరాశికి, ధనస్సు రాశికి, కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి శని పూర్తిగా బాగాలేడు. మరి మార్చి 19 నుంచి ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు కూడా మేషరాశి, మీనరాశి, కుంభరాశి, ధనస్సు రాశి, సింహరాశి ఈ రాశులకి శని పూర్తిగా బాగాలేడు. మరి గోచార రీత్యా బాగాలేదు. జన్మలగ్న రీత్యా ఎట్లా ఉన్నది అనేదానికి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా చూపించుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా జాతకం చూసి మీకు దోషాలు ఏమన్నా ఉంటే దానికి ఏ రకమైన పూజలు చేయాలో చూసి మీకు ఆ రకం పూజలు చేయించి మీ యొక్క జాతకం బాగుండేట్టుగా, మీరు నష్టపడకుండా ఉండేటట్లుగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మా మీకు మా నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి తగిన ఫీజు చెల్లించి, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవాల్సిందిగా చెబుతూ ఉన్నాను. స్వస్తి.